హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. అండ్ ఎర్కాడ్ నుంచి సేలం వచ్చాక మేము 1 డే సేలంలో స్టే చేసాము. అక్కడ మాకు ఎక్కువ టైం లేదు కాబట్టి ఏం విజిట్ చేయాలి అని అనుకున్నప్పుడు పక్కనే ఒక ఎగ్జిబిషన్ ఉన్నింది. అది ఫిష్ ఎక్వేరియం టీంలో ఉన్నిందనమాట. సో వై నాట్ అని చెప్పి వెళ్ళాము. ఎంట్రన్స్లో టికెట్ తీసుకున్నాము, పర్ పర్సన్ 80 రూపీస్. అండ్ ఇది ఎగ్జిబిషన్ ఎంట్రన్స్ అనమాట. ఫిష్ మౌత్ లాగా ఉన్నింది ఎంట్రన్స్ చూసేదానికి. అండ్ లోపలికి ఎంటర్ అవ్వగానే బటర్ఫ్లై లైక్ హార్స్ రైడింగ్ ఇట్లాగా కొన్ని ఫోటో బూత్స్ ఉన్నాయి. మేము ఆ పార్ట్ని స్కిప్ చేసి లోపలికి ఎంటర్ అయిపోయాము. అండ్ దెన్ ఇక్కడ లోపలికి రాగానే ఎక్వేరియంస్ ఉన్నాయి. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫిషెస్ అనేటివి ఉన్నాయండి. చాలా రకాలు ఉన్నాయి. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేస్తారు, పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారనమాట. ఇన్ని రకాలు మనము జనరల్గా చూడం కాబట్టి ఎక్కడన్నా ఉంది అంటే మనము ఖచ్చితంగా విజిట్ చేయొచ్చు. అండ్ ఇది చూసారా ఎంత పెద్ద చేప ఉందో. ఆ లైటింగ్ కూడా మంచిగా అరేంజ్ చేశారు, బ్లూ, ఆరెంజ్, గ్రీన్ ఇలాగా. అండ్ ఈ టనల్ ఉంది కదా, ఫిష్ టనల్, అక్వేరియం టనల్, దీని లోపల నుంచి వెళ్తూ ఉంటే అవతల వైపు ఇవతల వైపు ఫిషెస్ ఉంటే చాలా బాగునింది. ఇది చూసారా, అసలు ఈ చేప ఎలా ఉందో, లైక్ ఇది అసలేం కదలటం లేదు, ఉందా లేదో కూడా తెలియలేదన్నమాట. అక్కడ కొంచెం టైం స్పెండ్ చేస్తే ఇక్కడ మనకు మర్మైడ్స్ లాగా డ్రెస్సింగ్ చేసుకొని వీళ్ళు ఎంటర్టైన్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ చాలా టైమే మేము స్టే చేసాం, ఎందుకంటే జనరల్గా ఇలాంటివి బయట కనిపివన్నమాట. సో చూసినప్పుడు వావ్ అనిపించింది. ఈమె వచ్చే వాళ్ళందరికీ చాలా ఓపిక్గా హాయ్ చెప్తూ ఫ్లయింగ్ కిసెస్ ఇస్తూ హైఫై ఇస్తూ ఉన్నిందనమాట. వాళ్ళొక 30 సెకండ్స్ వాటర్లో ఉంటే మళ్ళీ బయటకు వెళ్ళి కొంచెం బ్రీత్ చేసుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ 30 సెకండ్స్ అలాగా టైం బ్రేక్ తీసుకుంటూ ఉన్నారు. అండ్ ఇక్కడ 3-4 మర్మైడ్స్ ఉన్నాయన్నమాట. వాళ్ళు కొంచెంసేపు ఒకరు, కొంచెంసేపు ఇంకోరు ఇలా వస్తూ చేంజ్ అవుతూ ఉన్నారు. సో ఇక్కడ పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు, పెద్దవాళ్ళు కూడా బాగానే ఎంజాయ్ చేశారు. జనరల్గా మనం చూడం కాబట్టి. అండ్ దాని నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే ఇది ఎగ్జిబిషన్ అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. అండ్ ఇక్కడ మా బన్ను చూడు, ఐ మీన్ వియాన్ ఎంత బాగా ఆడుకుంటున్నాడు.